అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినాము. ఈయన కప్పపాడు గ్రామము, ఇబ్రాహీంపట్నం మండలము, రంగారెడ్డి జిల్లా. సో ఈయన రైతు, కూరగాయలు ఈయన ఉన్న భూమిలో సాగు చేస్తున్నాడు ప్రస్తుతానికి. సార్, ఇప్పుడు మీరు ఏ పంటలు వేస్తున్నారు అంటే మీది చూసాము, ఇంత మంచిగా మీరు చేస్తున్నారు కదా ఉన్న భూమిలో. కొంచెం మన ఛానల్ ద్వారా ఇంకా కొంచెం అందరికి తెలియటట్టు చేస్తే వాళ్ళకు కూడా బతుకుతో మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఆకుకూరలు వేస్తామని మేము, ఆనకాయలు, టమాటాలు మేము కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు మొండ ఉంది కాబట్టి. ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు భూమి మీకు? మాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది. మీరు మార్కెట్ మీరే తీసుకెళ్తారా? పండిన పంటను మీరే తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. మార్కెట్ ఎక్కడ సార్? ఇక్కడ ఇబ్రాహీంపట్నం మార్కెట్, పెద్ద మార్కెట్ ఇబ్రాహీంపట్నం. సార్, ప్రస్తుతానికి మీరు ఏ పంటలు వేసారు ఒకసారి చెప్తారా? ఆకుకూరలు వేస్తాము, కొన్ని టమాటాలు, ఆనకాయలు. సార్, ఇది వచ్చేసి ఇది పాలకూర, కొత్తిమీర కూడా వేస్తాము. కొత్తిమీర కూడా. అక్కడ అదేమో ఉన్నట్టుంది, అదేం సార్? తోటకూర, కొత్తిమీర, పాలకూర. ఇక్కడ కాయలు, ఇక్కడ టమాటాలు. సార్, ఇప్పుడు ఈ 2 ఎకరాలు వేస్తున్నారు కదా, ఇప్పుడు 2 ఎకరాలు అంటే మీరు అంటే ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది మీకు? ఎంత పెట్టుబడి ఆదాయం అన్నట్టుగా? లక్షలు వస్తుంది. ఒకసారి లాస్ వస్తుంది. అట్లా దిగుబడి అయితే ఈ రకంగా వీటిలో కూడా మంచిగా ఉంటుంది. ఆకుకూరలలో ఇప్పుడు దీనికి వాటర్ ఇట్లా పెట్టడం అంతా బోర్డు ద్వారా పైపు అంటే మీరు నీళ్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా బాగా ఇన్నోవేటివ్ మనే సార్. ఇవి కొబ్బరి చెట్లు మంచిగా సైడ్ లకు పెట్టేసుకున్నాను. గట్టుకోండి సార్, మేము ముందు వచ్చినప్పుడు చూస్తాము మీ షెడ్ మొత్తం అంటే కార్లు అన్ని పార్కింగ్. నాకు తెలిసి మీకు ఇంటి దగ్గర కంటే ఇక్కడనే ప్రశాంతంగా ఉంటది కావచ్చు. ఇక్కడికి వచ్చి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఎండాకాలం టైంలో ఊరు పక్కన. సార్, ఒకసారి అంటే మీ తోటి రైతులకి ఈ కూరగాయలది ఎంత మంచిగా ఉంటది బిజినెస్, ఏంటి, ఎలా చేస్తే బాగుంటది కొంచెం మీరు వివరిస్తే. చెప్తాం అందరికి, రైతులకు చెప్తాం కదా. ఒక్కసారి మన వీడియో ద్వారా ఇంకొంతమంది అంటే మీ తెలిసిన సర్కిల్ కాకుండా వేరే వాళ్ళకు కూడా తెలియాలని చెప్తాం. ఇది వేయాలి, అది వేయాలి, అది బాగుంటుంది అని చెప్తాం రైతులకు. మీరు ఎలా చేశారు సార్? అంటే మీరు నార్మల్ గా నారు తీసుకొచ్చే లేదంటే అవేమో నార్మల్ కోసం టమాటాకు నారు, దీనికి విత్తులు. ఇవి మన కొత్తిమీర కూడా దీనికి విత్తులేనా? విత్తులు వేసిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకు పంట చేతికి రావడానికి? నెలలో మనకు చేతికి వచ్చేస్తుంది. మళ్ళీ నెల తర్వాత తోటకు 20 రోజులకు, మళ్ళీ 20 రోజులు అయిపోగానే తీయంగానే మళ్ళీ విత్తులు ఇదేమో అంటే సంవత్సరానికి ఒక 12-15 పంటలు వచ్చేస్తాయి మనకి. ఎట్లా అమ్ముతారు సార్ కిలో పాలకూర? కిలోకి 40 రూపాయలు. కిలోకి 40 రూపాయలు. నాదేమో 4 కట్టలు, 10కి 4 కట్టలు. 10కి 4 కట్టేస్తారు. ఇక్కడ కట్టలు కట్టి మీరు తీసుకెళ్లి అక్కడ మార్కెట్ లో చాలా బాగుంటుంది. నెల రోజులలో చేతికొస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే 20 days అంటే 20 రోజులు, నెల రోజులలో అంటే మీరు కూడా ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ మీ తోటలో, మా తోటలో మాకు సిటీ దూరం, అది మాది 30 కిలోమీటర్లు కాబట్టి సిటీ దగ్గర కాబట్టి అన్ని నడుస్తాయి. ఇప్పుడు మాకు ఇంత చేసినా కానీ మేము మాకు ఇంకా లాభాలు ఏం రావు. సరే, అంతా మీదేనా మొత్తం? ఈ బ్రీజా కారు, ట్రాక్టర్, 2 ఎకరాలతో ఇంత పెద్ద సామ్రాజ్యం. ఊళ్ళో కూడా షెటర్లు పెట్టాలి. వాటర్ ప్లాంట్ ఫ్రీగా నీళ్ళు రైట్ సార్, చాలా బాగుంది. అందరేమో గేదెలు పెట్టుకుంటారు, వెహికల్స్ ఇలాంటి చెట్ల గేదెలు పెట్టుకుంటారు. అందరేమో నేను ఇట్లా చెప్తున్నా, వెహికల్సే గేదెలు అనుకుంటున్నాను. ఎందుకంటే అవి పాలిచ్చినట్టు ఉంటాయి. అది ఉంటుంది. ఈ వెహికల్ తీసుకోకపోతే రోజు 2 వేలు వస్తాయి ఏమో తిరగడానికి. అలా తిరగడానికి పోయినప్పుడు పెళ్లిలో కానీ